హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి బస్ స్టాండ్ చూపిస్తున్నాను అనుకుంటున్నాను. ఏం లేదండి, నా నెక్స్ట్ ట్రిప్ అయితే స్టార్ట్ చేశాను. మన నెక్స్ట్ ట్రిప్ వచ్చేసి లోనావాలకి. ప్రజెంట్ అయితే నేను బస్సులో ఉన్నాను. బస్సులో ఎక్కడికి వెళ్తాను అనుకుంటున్నారా? పెద్దపల్లి రైల్వే స్టేషన్కి వెళ్తున్నాము. చూస్తున్నాను ఇదే పెద్దపల్లి రైల్వే స్టేషన్. నేను మా ఫ్రెండ్స్ అయితే ఫస్ట్ టైం ట్రిప్ వెళ్తున్నాము. మేము నలుగురం కలిసి ట్రిప్ వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. సో అందుకనే కొంచెం ఎక్సైట్మెంట్తో ఉన్నాం అందరం. చూస్తున్నారు కదా, ఇక్కడైతే మా వాళ్ళందరూ మొత్తం అంగడంగడి చేస్తున్నారు, చిందులు ఇస్తున్నారు. సో ఫస్ట్ టైం లాంగ్ ట్రిప్ వెళ్తున్నాం అన్నట్టు అందరు హ్యాపీనెస్ తోటి ఉన్నాము. అయితే మాకు ఇక్కడనే ఒక పెద్ద షాక్ కలిగింది. ఏంటంటే మాకు 1:30కి ట్రైన్ ఉండేది సికింద్రాబాద్కి, కానీ 1:30 కాస్త 4:30కి వస్తుందని చెప్పారు ట్రైన్. సో అది వినంగానే మాకు చాలా అందరికి భయం వేసిపోయింది. ఎందుకంటే మాకు 9:30కి డైరెక్ట్ ట్రైన్ లోనావాలకి సికింద్రాబాద్ నుంచి వెళ్ళి. సో అది మిస్ అయితే నెక్స్ట్ ట్రైన్ ఉన్నదా లేదా, ఒకవేళ లేకపోతే మా పరిస్థితి ఏంటి అన్నట్టు ఆ భయంతో మేమైతే జర్నీ అయితే స్టార్ట్ చేసాము. ప్రజెంట్ అయితే మేము ట్రైన్లో ఉన్నాము. సో మనం వెళ్ళేసరికి ఏ టైం అవుతుందో, మాకు ఒకవేళ ట్రైన్ ఉంటుందా ఉండదా అన్న భయంతో మేమైతే వచ్చాము. ఆల్మోస్ట్ మేము వచ్చేసరికి 10:30 అయింది. 10:30 వచ్చేసరికి మాకైతే ట్రైన్ వెళ్ళి సికింద్రాబాద్ నుంచి వెళ్ళి ఇక్కడ ఎంక్వైరీ చేస్తే నాంపల్లి నుంచి ట్రైన్ ఉందని చెప్పారు. సో మేము మెట్రో ఎక్కేసి నాంపల్లికి అయితే వచ్చాము. నాంపల్లిలో కూడా ఒక 2 మినిట్స్ అయితే మాకు ట్రైన్ మిస్ అయ్యేది. మేమైతే రన్నింగ్లో ట్రైన్ ఎక్కాము. సో ఫైనల్గా మేము 7:30కి అయితే పూణే రీచ్ అయ్యాము. మేము ప్రజెంట్ అయితే పూణేలో ఒక క్యాబ్ తీసుకొని బైక్ రెంటల్స్ దొరుకుతాయంటే అక్కడికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు ఇంకో షాక్ కలిగింది. ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత బైక్స్ అయితే మేము ఇవ్వట్లేదు, బైక్స్ రెంటల్స్ ఆపేసామని చెప్పారు. సో అది విన్న తర్వాత మేమైతే చాలా బాధపడ్డాము, ఎలా అయిపోయి మా పరిస్థితి అని. అంతలో మాకు ఆకలి వేస్తే చిన్న హోటల్లో ఆగాము. ఇక్కడ అయితే మనకు దొరికినట్టయితే ఫుడ్ దొరకదు. ఇక్కడ రైస్ ఉన్నది, చట్నీ ఇచ్చారు, పర్లేదు బాగానే ఉంది, తినేసాము. తర్వాత రైల్వే స్టేషన్ క్యాబ్ బుక్ చేసుకొని అయితే వెళ్తున్నాము. సో మేము వెళ్తున్న దారి మధ్యలో మాకు ఒక చిన్న ర్యాలీ కనిపించింది. చూస్తున్నది ఇది ర్యాలీ. నేనైతే ఫస్ట్ టైం ఈ బ్యాండ్ అంతా చూస్తున్నాను. ఇంతవరకు అయితే నేను లైవ్లో ఎప్పుడు చూడలేదు, ప్రతిసారి యూట్యూబ్లో చూడడం తప్ప ఫస్ట్ టైం మహారాష్ట్ర బ్యాండ్ ఇలా ఉంటుందని చూస్తున్నాను నేను. నాకు ఇది చూసినప్పుడు అయితే కాసేపు ఇక్కడనే ఉందాం అనుకున్నాను, కానీ ఏం చేస్తాను, ముందు క్యాబ్లో కాబట్టి మాకు అంత టైం లేకుండే. సో వెళ్తున్నాకనే ఒక చిన్న వీడియో తీసుకున్నాను. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది, ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను. అసలు ఈ ర్యాలీ ఏంటని చూస్తుంటే మాకు తర్వాత తెలిసింది ఇది బుద్ధుని విగ్రహం ర్యాలీ అంట. సో ఎక్కడైతే గుడి ఉందంటో దానికోసమని బుద్ధుని తోటి ర్యాలీ చేస్తున్నారు, బుద్ధుని విగ్రహం తోటి. సో ఇది అయిపోయిన తర్వాత మేము రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయ్యాము. మళ్ళీ ఇక్కడ నుంచి మాకు 4కి అయితే డైరెక్ట్ ట్రైన్ ఉందంట ఇక్కడికి, లోనావాలకి. సో మేము అప్పటిదాకా ఏం చేయాలో అర్థం కాక అలా రైల్వే స్టేషన్ మొత్తం తిరిగాము. అంతలోనే మాకైతే 4 అయిపోయినాయి. తర్వాత మేము టికెట్ తీసుకొని అయితే ట్రైన్ ఎక్కేసాము. మేము వచ్చిన ట్రైన్ ఇదే. మేము ప్రజెంట్ వచ్చేసి లోనావాల రైల్వే స్టేషన్ ఉన్నాము. మేము వచ్చిన లోకల్ ట్రైన్ ఇది. సో ఇక్కడ నుంచి మా జర్నీ ఎలా ఉంటుంది ఏంటి, మేము ఏమేమి లొకేషన్కి వెళ్తామని ప్రతి ఒక్కటి ఫుల్ వీడియోస్ తోటి మీకు నేను అప్డేట్ ఇస్తుంటాను. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్